చూసాము. మోడీ పట్ల ప్రజలకున్న అభిప్రాయాలు తప్పుతున్నాయని అంటారా? డెఫినెట్గా ఆయన గ్రాఫ్ భ్రమలు తగ్గిపోయి ఆకాశం నుండి చెమ్ముని చిరమ్ము నుండి కింద పడినట్టుగా మోడీ గారి గ్రాఫ్ గణనీయంగా పడిపోయింది. బీజేపీ కూడా ఓవరాల్గా ఇది అందరి పార్టీ కాదు అని ఇప్పుడు దళితులు కానీ, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఈవెంట్స్ కానీ, మొన్న జరిగినట్టు కానీ, ఈవెన్ మనము సరే కాంగ్రెస్ ఈవెంట్కి పుంజుకుని మళ్ళీ వస్తాం. ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికల్లో 7 సీట్లకు 7 వచ్చినాయి, కానీ మన అసెంబ్లీ సీట్లలో వచ్చేసి 70కి 3 వస్తాయి. కాబట్టి బీజేపీ పరిస్థితి గణనీయంగా తగ్గింది. ఇంకా ఇంతకన్నా వేరే చోట్ల పెరిగే పరిస్థితి ఏం కనిపించలే. కాబట్టి అది కాంగ్రెస్కి వచ్చేసి న్యాచురల్గా బీజేపీకి తగ్గినప్పుడు అది ఆ రాష్ట్రాల్లో ఉండే ప్రాంతీయ పార్టీల కన్నా లేదంటే కాంగ్రెస్ పార్టీ కన్నా ఉపయోగపడాలి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కొంత ప్రాంతీయ పార్టీలకు ఉపయోగపడుతుంది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి, లోక్సభ ఎన్నికలకు సంబంధించి డెఫినెట్గా అది కాంగ్రెస్కు ఉపయోగపడుతుంది. మిగతా అయినా సంకీర్ణమే. కమ్యూనిస్టులు వచ్చేసి బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఫ్రంట్ను కానీ ఆ పార్టీ కానీ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్గా వచ్చేసి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారు. కాంగ్రెస్ ఫ్రంట్కి అవసరం వచ్చినప్పుడు బీజేపీకా కాంగ్రెస్కా ఎవరికి అంటే ఆఫ్టర్ ఎలక్షన్ చెప్పే నేను, ఆఫ్టర్ ఎలక్షన్స్ అయినా కానీ ఎవరికి మెజార్టీ రాని పక్షంలో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ రెండింటి మధ్య డెఫినెట్గా వచ్చేసి యూపీఏకి ఇస్తారు. కాబట్టి అనేక ప్రాంతీయ పార్టీలు కూడా యూపీఏకి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎన్డీఏ కంటే. ఇది మతత్వ పార్టీను ఇంకోటి అనేక కారణాలతో. కాబట్టి డెఫినెట్గా 2019లో నా అభిప్రాయం ప్రకారము 2004 విల్ బి రిపీటెడ్. ఇప్పుడు 2004లో ఆ పక్క ఎవరున్నారు? వాజ్పేయి గారు. ఈరోజు మోడీ గారు ఏ విధంగా వచ్చేసి ఉన్నారో ఆ రోజు దాని నాయకత్వం వచ్చేసి వాజ్పేయి గారు, ఈ పక్క సోనియా గాంధీ గారే. అటువంటి పరిస్థితుల్లో వాజ్పేయి లాంటి స్టాల్వర్ట్ను ఆ రోజు వచ్చేసి ఇండియా ఈజ్ షైనింగ్ అనే నినాదంతో పోయినారు. కానీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో, వాజ్పేయి గారి నాయకత్వం పార్టీని ఓడించి 2004లో రావడం జరిగింది. 2009లో కూడా కంటిన్యూ చేయడం జరిగింది. కానీ అటువంటి పరిస్థితులు నేషనల్ లెవెల్లో ఉన్నాయంటారు. అంటే మీరు అనేది ఏంటంటే ఆ రోజు కూడా ఎన్డీఏ వైఫల్యాలు మాకు అంటే యూపీఏ గెలుపుకు దోహదం చేస్తాయి అంటున్నారు తప్ప యూపీఏలో ఉండేటువంటి స్వతహాగా బలాన్ని పుంజుకునేటువంటి పరిస్థితులు ఎక్కడ కనబడతాయి? రెండు ఉంటాయి. ఇప్పుడు న్యాచురల్గా ఎప్పుడు వచ్చేసి ఆ పక్క వైఫల్యాలు ఉంటాయో ఈ పక్క మన పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి, మన యొక్క పొలిటికల్ ప్రత్యర్థి యొక్క నెగిటివ్ పాయింట్స్ మనకు యాడ్ అవుతాయి, రెండు ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా వచ్చేసి పార్టీ సంస్థాగతంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు దేశవ్యాప్తంగా ఒక ట్రెండ్ వచ్చింది. ఎన్నికలు అనగానే డబ్బు ప్రభావం, విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టేటువంటి ప్రభావం కనబడుతుంది. ఇప్పుడు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో వ్యక్తులు బాగుపడ్డారు తప్ప పార్టీగా అంటే నిధుల లేమితో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది అనేటువంటిది ఉన్నది. ఇవాళ బీజేపీ కానివ్వండి ఎక్కడే కూడా మొన్న తమిళనాడు ఎన్నికల్లో చూసాము, చాలా రాష్ట్రాల ఎన్నికలు చూస్తే ధనం అనేటువంటిది చాలా దాని యొక్క ప్రభావం చూపించింది. నిధులు లేమి అనేటువంటిది మీ కాంగ్రెస్ పార్టీలో కనపడుతుంది, నేషనల్ లెవెల్లో కనపడుతుంది, స్టేట్ లెవెల్లో కనపడుతుంది. దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేస్తారు? అసలు ఇప్పుడు మీరు పార్టీ ప్రోగ్రామ్స్ పెట్టడానికే ఎత్తుక్కుంటున్నారు అనేటువంటిది మీడియాలో అక్కడక్కడ మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి నిధులు లేవు, నిధులు యొక్క ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటిది. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఛాన్సెస్ ఏ విధంగా? డబ్బు ప్రభావము దేశమంతా ఒకే విధంగా లేదు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఈ 3 చోట్ల మాత్రము విపరీతమైన డబ్బు ప్రభావము. ఎక్కడ ఎక్కువ ఎక్కడ తక్కువ అంటే 3 రాష్ట్రాలు చెప్పలేము. కానీ మిగతా దేశమంతా ఆ పరిస్థితిని అనుకోవడం లేదు. ఆ పరిస్థితి ఉంటే వెస్ట్ బెంగాల్, మళ్ళీ మన సౌత్లోనే కేరళలో ఆ పరిస్థితి లేదు, వెస్ట్ బెంగాల్లో ఆ పరిస్థితి లేదు. దేశంలో అనేక చోట్ల డబ్బే సర్వస్వం అనుకుంటే ఢిల్లీ ఎన్నికల్లో ఎంతైనా పెట్టగలరు వచ్చేసి. అమిత్ షా మోడీ కాంబినేషన్తో కార్పొరేట్ సెక్టర్ ఎంతైనా పెట్టగలరు వచ్చేసి. దాంతో పోలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఏం పెట్టలేదు కదా. కానీ 70కి 67 కొట్టినాయి, ఈ పక్క 3 వచ్చినాయి. కాబట్టి ప్రతి చోట 70 ప్రభావం చేస్తుందని అనుకోవడం లేదు. కానీ మన ఆంధ్ర, తమిళనాడు, ఈవెన్ తమిళనాడులో మరి బీజేపీ వచ్చేసి మన ఎన్నికల్లో జైలుల దగ్గర డబ్బులు ఉన్నాయి, కర్ణాటక డబ్బులు ఉన్నాయి, బీజేపీ డబ్బులు లేవా? డబ్బులు ఉన్నాయి, బీజేపీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, వాళ్ళకంటే ఎక్కువ పెట్టే పరిస్థితి ఉంది. కానీ వచ్చేసి 1 సీటు కూడా రాలేదు. సో డబ్బు ప్రభావం ఉండదంటారు? అది మనం దాన్ని పూర్తిగా లేదని చెప్పలేం, కానీ అది ఒక్కటే ప్రభావితం చేస్తుంది అనుకొని కాదు. ఆ ట్రెండ్ వచ్చినప్పుడు మన మీద నెగిటివ్ ఏర్పడినప్పుడు కాంగ్రెస్లో వచ్చేసి మన మహామహులు వచ్చేసి ఏమైనా డబ్బు ఖర్చు పెట్టలేకనే డిపాజిట్లు పోయినాయా? గతంలో అనేక సార్లు ఎన్నికలు పోటీ చేసి తక్కువ డబ్బుతో గెలిచిన వాళ్ళు మొన్న వచ్చేసి డిపాజిట్లు పోయినాయంటే ఆ వేవ్ వచ్చినప్పుడు, నెగిటివ్ వేవ్ వచ్చినప్పుడు ఎగిరిపోతారు. అంటే మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది
ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.